వెల్కమ్ టు జోన్ విత్ జీసస్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రియులారా, ఈరోజు మనము బలిపీఠం సిద్ధమైపోయింది. త్వరలో ఎర్రని పెయ్యి బలి అర్పణ జరగబోతూ ఉంది. అయితే బలిపీఠము విశేషాలు, ఆ వివరాల్లోకి అన్నిటికీ కూడా మనం వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే అనేక మందికి యూట్యూబ్ ఈ వీడియోని రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే మర్చిపోకుండా గాడ్ సేవ్ ఇండియా అని, అలాగే జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ అని. మన ప్రియుడు, మన రాజు త్వరలో రానయ్యున్నాడు కాబట్టి. అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఒక రాకడ వర్తమానంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా యొక్క ప్రయాసం మీకు నచ్చినట్లయితే ముందుగా ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ వీడియో కూడా మీరు ఇక్కడ నుండి మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రియులారా, ఇక కనుక విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఎర్రని పెయ్యిల బలి అర్పణ త్వరలో జరగబోతా ఉంది. దాని గురించి ఇంతకు ముందు మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయటం జరిగింది. గత 2022వ సంవత్సరము సెప్టెంబర్లో ఈ ఎర్రని పెయ్యలను అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం నుండి ఈ యొక్క ఇజ్రాయేలు దేశానికి వాటిని తీసుకొని రావటం జరిగింది. అది సుమారుగా 11,000 కంటే పైన కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇజ్రాయేలు దేశానికి వచ్చినాయి. అయితే వచ్చిన తర్వాత వాటిని కొన్ని రోజులు క్వారంటైన్లో ఉండి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత అవన్నీ కూడా బలికి ఆమోదయోగ్యంగా అర్హమైనవిగా ఉన్నాయని కమిటీ వారు గుర్తించారు. అయితే తర్వాత వాటిని ఒక సీక్రెట్ లొకేషన్కి, అది ఇంపార్టెంట్ కాబట్టి తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, ఆ 5 పెయ్యిలలో 2 పెయ్యిలకు ఈ మధ్యన మచ్చలు, డాగులు రావటం శరీరం మీద మొదలైంది కాబట్టి 2 డిస్క్వాలిఫై అయిపోయినాయి. ఇంకా కేవలం 3 మాత్రమే ఇప్పుడు క్వాలిఫికేషన్లో ఉన్నాయి, బలికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిటిలో ఒకదాన్ని వారు త్వరలో బలి ఇవ్వబోతూ ఉన్నారు. ఆ బలి కార్యక్రమము త్వరలో జరగబోతుంది. అయితే ఎప్పుడైతే బలిస్తారో, బలిచ్చిన తర్వాత ఇక వారు మందిరము కట్టడానికి వేగంగా అడుగులు ముందుకేస్తారు. త్వరలో మందిరాన్ని కూడా వారు కట్టేస్తారు. అయితే ఈ మందిరాన్ని కట్టే క్రమంలో, ఏ మందిరం 2000 సంవత్సరాల కిందట రోమన్లు 2వ మందిరాన్ని కూల్చివేశారు. ఇప్పుడు అదే స్థలంలో 3వ మందిరాన్ని కట్టడానికి ఈ యూదులందరూ కూడా ప్రయాసపడతా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే దానికంటే ఇప్పుడు ముందు ఫస్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఫస్ట్ త్వరలో ఇమీడియట్గా జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఎర్రని పెయ్యిల బలి అర్పణ. ఇప్పుడు ఎర్రని పెయ్యిల బలి అర్పణకు ఆల్రెడీ బలిపీఠము కూడా సిద్ధమైపోయింది. ఒకసారి వీడియో క్లిప్ చూడండి. In Israel, they just made an altar to sacrifice the red heifers on. They have not sacrificed a red heifer in Israel for over 2,000 years. They need to sacrifice a red heifer to bless the third temple, which will set the stage for the... ప్రియులారా, చూశారు కదా వీడియో క్లిప్పింగ్. అలాగే CBS న్యూస్లో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ను కూడా మీ స్క్రీన్ పైన ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. దానిని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. అయితే బలిపీఠాన్ని మీరు చూశారు, బలిపీఠము కట్టబడింది. అయితే ఇదే బలిపీఠము పైన ఎర్రని పెయ్యిల బలి అర్పణ త్వరలో జరగబోతోంది. అయితే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దానికి కావలసిన విషయాలు ఏమున్నాయి అనేది ఆల్రెడీ ఇంతకుముందు 2 వీడియోస్ మనం చేయటం జరిగింది. వాటిని డిస్క్రిప్షన్లోను, వాటి లింక్స్ను ఐ కార్డ్స్లోను, ఎండ్ టైటిల్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ కామెంట్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. వాటిని ఖచ్చితంగా చూడండి. అయితే ఇప్పుడు మీరు బలిపీఠం సిద్ధమైపోయింది, దాన్ని మీరు చూడటం జరిగింది. దాని మీదే బలి అర్పణ జరగబోతోంది. అయితే ఈ బలిపీఠం ఏదైతే మీరు చూసారో దాన్ని ఏ ప్రాసెస్లో చేశారంటే, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని డిస్అసెంబుల్ చేయగలుగుతారు. అంటే దానిని విడి భాగాలను తొలగించగలుగుతారు, మరలా అసెంబుల్ చేయడానికి వీలుగా దీనిని తయారు చేశారు. అయితే త్వరలో జరగబోయేది ఏమిటి, ఆ విడి భాగాలని డిస్అసెంబుల్ చేస్తారు. అసెంబుల్ చేసి ఎక్కడైతే ఈ బలి అర్పణ జరగబోతా ఉందో ఆ లొకేషన్కి వీటన్నిటిని కూడా తరలించి అక్కడ మరలా బలిపీఠాన్ని అసెంబుల్ చేసి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఎక్కడ ఇది జరుగుతుంది అంటే ఒలీవల కొండ మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఒలీవల కొండ మీద నుంచి యాజకులు దీన్ని బలి అర్పించినప్పుడు అక్కడి నుంచి చూసినట్లయితే హోలీ ప్లేస్
ఈ మందిరము కట్టే ప్లేస్ ఏదైతే ఉందో అది అక్కడ నుండి కనపడాలి, అది వారి నియమము. కాబట్టి ఆల్రెడీ ఒలీవల కొండ మీద కొంత స్థలాన్ని కూడా టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు ఇంతకు ముందే పర్చేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బలిపీఠాన్ని డిస్అసెంబుల్ చేసి ఒలీవల కొండకు తరలిస్తారు, అక్కడ మరలా రీఅసెంబుల్ చేస్తారు, తర్వాత బలి అర్పణ కార్యక్రమం అనేది జరిగిపోతుంది. అయితే మొదటైతే దీన్ని చాలా అట్టహాసంగా చేయాలని భావించారు, కానీ తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. ఒకవైపు యుద్ధం జరుగుతోంది, మీరు అందరూ చూస్తూ ఉన్నారు, అది ఎటు తెగట్లేదు ఏమవుతుంది అనేది. రెండవది, ఇటీవలే హమాస్ టెర్రరిస్ట్ ఒక ఆయన ప్రకటించాడు, అసలు ఈ యుద్ధానికి కారణమే ఎర్రని పెయ్యల బలి అర్పణ. ఆ ఎర్రని పెయ్యలు వచ్చిన కానించి వీరు ఎప్పుడు యుద్ధం చేయాలని ఆలోచన చేసి అక్టోబర్ 7వ తారీఖు 2023 రాకెట్లతో ఇజ్రాయేల్ దేశం మీద వారు దాడిని చేయటం జరిగింది. కాబట్టి ఈ మారిన పరిస్థితుల కారణంగా, ఈ రెడ్ హైఫర్స్ మీద తీవ్రవాదుల కన్నున్న కారణంగా ఈయన్ని ఆపాలని శత్రు దేశాలు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనిని సీక్రెట్గా ఏ క్షణమైనా అతి తొందరలోనే ముగించేసేటువంటి అవకాశం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే చాలామంది చెప్తా ఉన్నారు, ఏప్రిల్ పస్కా మొదలుకొని జూన్ మధ్యలోనే పెంతుకొస్తు పండగ లోపే దీన్ని ముగిస్తారని చెప్తా ఉన్నారు. ఏమో చెప్పలేము, ఇంకా ముందు జరిగినా జరగవచ్చు, ఎందుకంటే దీన్ని సీక్రెట్గానే ఏ క్షణంలోనైనా జరిగించడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఈ సంవత్సరము జూయిష్ క్యాలెండర్ ప్రకారము 5784వ సంవత్సరం జూయిష్ క్యాలెండర్ ప్రకారం. అయితే నెక్స్ట్ మంత్ వీరి ఫస్ట్ మంత్ మొదలవుతుంది, నిసాన్ మాసము ఫస్ట్ మంత్ మొదలవుతుంది. అయితే దానికంటే ముందు ఈ నెల మార్చి 29వ తారీఖు ఫ్రైడే సాయంత్రం నుండి మార్చి 30వ తారీఖు సాయంత్రము సాటర్డే సాయంత్రం వరకు కూడా సబ్బాతు ఆరంభమైపోతుంది. వీరు ఆ సబ్బాతును పాటించే ప్రయత్నం చేస్తారు. ఈ సబ్బాతును వారు ఏమని పిలుస్తూ ఉన్నారు తెలుసా? సబ్బాత్ ఆఫ్ ది రెడ్ హైఫర్స్ అని వారు పిలుస్తూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మంత్ నిసాన్ మాసము మొదలైపోతూ ఉంది. అయితే తొలి మాసమైన నిసాన్ మాసంలో ఇది 5784వ సంవత్సరంలో ఉన్నారు. కాబట్టి మొదటి నెలలోనే పస్కా పండుగ వస్తుంది. వారికి పస్కా నుండి బలి అర్పణ ముందో వెనకో వారు చేసేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి త్వరలోనే బలి అర్పణ జరగబోతూ ఉంది. బలిపీఠాన్ని కూడా సిద్ధం చేసేసారు. ఆ వీడియో క్లిప్పింగ్ను కూడా మీకు చూపించటం జరిగింది. అయితే ప్రిలారా, వారు బలి అర్పణ ఇచ్చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు, తర్వాత మందిరాన్ని కట్టేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ వారు ఎందుకు చేస్తూ ఉన్నారు? బలి అవసరమా? అవసరం లేదు. మందిరం కట్టడం అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడని, బలి అర్పించబడ్డాడని వారు నమ్మట్లేదు. అయితే త్వరలో వారి కన్నులు కూడా తెరవబడతాయి. ఈ లోపల ప్రవచనానుసారంగా జరగాల్సిన ఈ మందిర నిర్మాణము ఇవన్నీ కూడా జరిగిపోతాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన వెంటనే దేవాలయములో ఉన్న తెర రెండుగా చీలిపోయింది అని అక్కడ రాయబడి ఉంది. అయితే ఏంటి ఇంకా దాని అర్థం ఏమిటి? ఇక మందిరంతో పని లేదు, మందిరములో ఇక చేసే కార్యక్రమాలు ఏమి లేవు. ఆ ఏదైతే జూయిష్ మందిరం ఉందో అది అప్పటి నుంచి నిరుపయోగంగా మారిపోయింది. భగవంతుడే బలి అర్పించబడ్డాడు, కానీ ఆ విషయాన్ని వారు నమ్మరు. ఇప్పుడు ఎర్రని పెయ్యిని బలి అర్పించి తర్వాత వారి మెస్సయ్య వస్తాడని మందిరాన్ని కట్టాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఏ రకంగా అయితే ఎర్రని పెయ్యిని బలివ్వాలనుకుంటా ఉన్నారో అదే రకంగా 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభులు వారు బలయ్యారు. ఈ ఎర్రని పెయ్యలను వారు తీసుకొచ్చారు కదా. ఎటువంటి ఎర్రని పెయ్యలను తీసుకొచ్చారు? మచ్చైనా కలంకమైన డాగ్ అయినా లేని ఎర్రని పెయ్యలను వారు తీసుకొచ్చారు, బలివ్వాలని చూస్తున్నారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా పరిశుద్ధుడు, స్పాట్లెస్, ఈ ఎర్రని పెయ్యల వలె పరిశుద్ధుడైన, మచ్చైన, డాగైన, కలంకమైన లేనివాడు 2000 సంవత్సరాల క్రితమే అందరి కోసం ఆయన బలి అర్పించబడ్డాడు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అనేకమైన ప్రవచనాలు నిర్వర్తించబడ్డాయి. వాటేటిని కూడా వారు నమ్మరు. ఇంకొక విషయం ఆలోచన చేసినట్లయితే కాడి మోయని ఆవులను వారు తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి కూడా పాపము అనే కాడిని మోయలేనటువంటి వారు. జీసస్ ఈజ్ నాట్ అండర్ ది యోక్ ఆఫ్ సిన్ అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని జరిగిపోతాయి. బలిపీఠము సిద్ధమైపోయింది, మీరు చూశారు. త్వరలో బలి అర్పణ కార్యక్రమము జరగబోతా ఉంది. అయితే ఆచార సంబంధమైన ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ప్రియులారా, వారి కన్నులు ఇంకా
తెరవబడలేదు. అయితే ఒక కాలము రాబోతా ఉంది, ఒక దినము రాబోతా ఉంది. దేవుడు వారి కన్నులను కూడా తెరవబోతా ఉన్నాడు. ఇజ్రాయేలుకు రక్షణ యేసయ్య ఇవ్వబోతా ఉన్నాడు. ఇది త్వరలో జరగబోతోంది. అయితే అంతకంటే ముందుగా నీ కన్నులు నా కన్నులు దేవుడు తెరవటం జరిగింది. నీ హృదయ జ్యోతిని నా హృదయ జ్యోతిని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు వెలిగించడం జరిగింది. సొంత ప్రజలకు లేని భాగ్యాన్ని నీకు నాకు ఆయన ఇచ్చాడు. ప్రియులారా, డేస్ ఆర్ రన్నింగ్ అవుట్. త్వరలోనే మరి రాకడ దినాలన్నీ కూడా బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడిపోతూ ఉన్నాయి, నెరవేరిపోతూ ఉన్నాయి. ఈ లోపులోనే మనము ఇంకా స్ట్రాంగ్గా సిద్ధపడి దేవుడి యొక్క రాకడకు సిద్ధపడి అలాగే మన జీవితాలను అలాగే మన కుటుంబాలను కూడా సిద్ధపరుచుకొన బద్దులమై ఉన్నాం. కాబట్టి ఈ వీడియోలో మనము బలిపీఠము తయారైపోయింది, దాన్ని మీకు చూపించడం జరిగింది. బలి అర్పణ జరగబోతూ ఉంది అన్న విషయాలను కూడా మనం కూలంకషంగా చూసాము, చర్చించాము. ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని కామెంట్ చేయండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.